సార్ దీంట్లో సెక్షన్ ప్రకారం ఏంటంటే మనం ఇంత ముందల 1/7/2024 ముందల మనకు ఐపీసీ ఉంది. తర్వాత ఇప్పుడు బిఎన్ఎస్ గట్రా జరుగుతుంది. ఐపీసీలో సెక్షన్స్ ఇప్పుడు దీంట్లో మారినాయి. ఐపీసీలో సెక్షన్ ప్రకారం ఏమో 304 కల్పవల్లి హోమ్సైట్. ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే 105 బిఎన్ఎస్ యాక్ట్. అదేవిధంగా 119/1 వాలంటరీలీ కాజింగ్ హార్ట్, అంటే ఏదైనా మనిషికి వాలంటరీగా ఒక ఇంటెన్షన్తో ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది అనే విధంగా. నెక్స్ట్ అట్లాగే పాత ఐపీసీ ప్రకారం రెడ్ విత్ 34 అంటే ఏం చేస్తుంది, కామన్ ఇంటెన్షన్, ఒక నలుగురు కలిసి ఈ విధంగా జరిగిద్ది, ఈ యాక్ట్ జరిగిద్ది, ఒక పని చేస్తే ఒక అఫెన్స్ జరిగిద్ది అనే ఉద్దేశంతో ఏదైనా జరిగితే కామన్ ఇంటెన్షన్తో ఈ సెక్షన్ ప్రకారం అనేది ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే పొలిటికల్ వాళ్ళు కూడా మీటింగ్ ఏదైతే పెడతారో అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు కూడా కందుకూరులో 8 మంది, అదేవిధంగా గుంటూరులో పెట్టిన ముగ్గురు, ఇలాంతా పబ్లిక్ ఆ సెక్షన్ ప్రకారం ఎందుకు తీసుకోలేదు? అదే అండి, దట్ ఈజ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఎవరు సమాధానం చెప్పాలి? పోలీస్ వారు సమాధానం చెప్పాలి. ఎస్, మీరు అడిగింది కరెక్టే. ప్రతి చోట ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు అప్లికబిలిటీ కాని సెక్షన్స్ ఇప్పుడు ఈరోజు అప్లికబిలిటీ ఎలా అవుతుంది అనేది మీరు అడుగుతూ ఉన్నారు. ఎస్, మీరు అడిగింది కరెక్టే. కానీ దానికి ఎవరు సమాధానం చెప్పాలంటే పోలీస్ వారు సమాధానం చెప్పాలి. వాట్ ఈస్ ద ఇంటెన్షన్, అంటే ఈ కేసులో అంత పర్సనల్గా తీసుకోవాలని ఇంటెన్షన్ ఏదనేది పోలీస్ వాళ్ళు డిసైడ్ చేయాలి, మనం చెప్పేది కాదు సార్. అది ఎటువంటి ఏ సెక్షన్ ప్రకారం పడితే ఎక్కువ డిమాండ్లోకి వెళ్ళే అవకాశం లేదు సార్. డిమాండ్ సెక్షన్ ప్రకారం ఏముండదు. ఆల్ అఫెన్సెస్ అబోవ్ 7 years. అదే బిలో 7 years అయితే 41 నోటీస్ ఇచ్చేవాళ్ళు. ఈ అఫెన్స్ అనేది అబోవ్ 7 years ఉంది. అంటే మినిమం ఒక సెక్షన్ ఏం చెప్తుందంటే మినిమం అబోవ్ 5 years చెప్తుంది. కాబట్టి 5 years దానిపైన లైఫ్ కూడా ఉంది. కాబట్టి ఈ సెక్షన్స్ ప్రకారం ఒకవేళ జడ్జి గారు ఈ ఫీల్ దట్ ఇస్ రిమాండ్ ఇస్ రైట్ అంటే ఈ విల్ బి డిసైడ్, షీ విల్ బి డిసైడ్ రిమాండ్ ఉంది. అదే పెడితే వచ్చే అవకాశం లేదు సార్. ఇప్పుడు ఈ కోర్టు ప్రకారం ఏంటంటే 9th అడిషనల్ చీఫ్ మ్యాజిస్ట్రేట్కి వారికి బెయిల్ ఇచ్చే అధికారం లేదు. ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే బెయిల్ ఇచ్చే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి సెషన్ కోర్టులో వేసుకోవాలి. ఇదే నాంపల్లి కోర్టులో సెషన్స్ జడ్జి కోర్టులో వేసుకుంటే అది ఏ కోర్టుకు మేడ్ ఎవర్ అయితే ప్రాసెస్ ఉంటుంది. తర్వాత పోలీస్ వారు కూడా కౌంటర్ ఫైల్ చేస్తారు. ఆఫ్టర్ ఫైలింగ్ ద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ విల్ బి గోయింగ్ ఆన్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి డిసైడ్ ద బెయిల్ ఈజ్ గ్రాంటెడ్ ఆర్ నాట్.